జిందాబాద్ సిఐటియు పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 10ని వెంటనే ఇవ్వాలి కొత్త జీవోను వెంటనే ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ ధర్నా సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ కు హెల్పర్స్ కు నష్టం కలిగించే జీవో నెంబరు 10ని రద్దు చేయాలని, అట్లాగే కొత్త జీవో ఇవ్వాలి. 2 లక్షల టీచర్లకి ఆయాలకి 1 లక్ష, అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ అందులో పొందుపరచాలి. పెన్షన్ కూడా పెంచాలి. పెన్షన్ ఆసరా పెన్షన్ అంటున్నారు, ఆసరా పెన్షన్ కాదు ఇంకా పెంచాలి. అది ఏ విధంగా ఇస్తారో స్పష్టత కూడా ఇవ్వాలి. ఇవన్నీ పొందుపరుస్తూ కొత్త జీవో ఇవ్వాలనేసి మేము ప్రధానంగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద 2-3 నెలల నుండి మేము పోరాటాలు చేస్తున్నాం. జూలై 6 నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ మధ్యనే ఎమ్మెల్యేల ఇండ్ల ముందు కూడా ధర్నాలు చేశాం. ధర్నాల అనంతరం మంత్రి సీతక్క గారు మేము 2 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు, పత్రికా ప్రకటన ఇచ్చారు. మేమేం చెప్తున్నామంటే పత్రికా ప్రకటనతో మా కడుపు నిండట్లేదు. ఎందుకంటే జూలై 1 నుండి 65 ఏళ్లు నిండిన వాళ్ళని మీరు తొలగించారు. మేము రోడ్డు మీద ఉన్నాం, మేము భిక్షమెత్తుకొని బతుకుతున్నాం. అందుకని కొత్త జీవో ఇస్తేనే మాకు డబ్బులు వస్తాయి, కడుపు నిండుతుంది. అందుకని కొత్త జీవో వెంటనే కావాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే మంత్రి గారు చాలా కాలం నుండి ఇగో మేము సంతకం పెట్టినాం, అప్పుడు పెట్టినాం, ఇప్పుడు పెట్టినాం, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనేసి అని నెల రోజులైన జీవో రావట్లేదు. అందుకనే మాకు నమ్మకం లేదు, మాకు కొత్త జీవో వస్తేనే నమ్మకం అనేసి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఐసిడిఎస్ లో సగ భాగంగా ఆయాలు ఉన్నారు. ప్రమోషన్ సౌకర్యం పోరాడి సాధించుకున్నాం. 10th పాస్ ఉంటే 10 ఇయర్స్ సీనియారిటీ ఉంటే టీచర్ గా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది. అవకాశాన్ని రద్దు చేసి ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఇంటర్ కావాలని ప్రభుత్వం అడుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇంటర్ అంటే ఇంటర్ ఎట్లా చదువుకుంటారు అనేసి ఈ రోజు మేము అడుగుతున్నాం. అందుకని కొత్త సర్కులర్ రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము మా సమస్యల కోసం 24 రోజులు నిరవధిక సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 5% ఐఆర్ ఇస్తామన్నది మాకు, అట్లాగే పర్మనెంట్ అన్నది, కనీస వేతనం అన్నది, పిఎఫ్ అన్నది, ఈఎస్ఐ అన్నది, ఉద్యోగ భద్రత అన్నది, ఆన్లైన్ యాప్లన్నీ కూడా రద్దు చేసి ఒకటే యాప్ ఉంచుతాననేసి అన్నది. అట్లాగే మిగతా టీఎన్టీఏలు ఇస్తామన్నది, మే నెల సెలవులు అన్నది, అనేక హామీలు ఇచ్చింది. కానీ హామీలేవి కూడా ఈ రోజు అమలు చేయట్లేదు. అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా మాకు హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చిందంటే అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి 18,000 జీతం ఇస్తామనేసి తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామనేసి అందులో పొందుపరిచింది. మరి ఇవి అమలేదని మేము అడుగుతున్నాం. గత సమ్మె హామీలు అమలు చేయవు, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేయవు. మేము అడుగుతున్నాయి పరిశీలించవు, పరిష్కారం చేయవు. పైగా వ్యతిరేకమైన నిర్ణయాలు చేసి వ్యతిరేకమైన జీవోలు తీసుకొచ్చి వ్యతిరేకమైన సర్కులర్లు తీసుకొచ్చి మమ్మల్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లని హెల్పర్లని అనేక ఇబ్బందులు ప్రభుత్వం పెడుతుంది. ఇబ్బందులు పెడితే పంచాయతీ పెరుగుతుంది, పోరాటం పెరుగుతుంది. ఖబర్దార్ ప్రభుత్వం అనేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు మా కడుపు మండి, కడుపు గాలి, కడుపు నిండక, సౌకర్యాలు సరిపోక మా సమస్యలు పరిష్కారం చేయాలని మేము న్యాయంగా శాంతియుతంగా మేము పోరాటం చేస్తుంటే ఈ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ పై అధికారులు కిందికి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మెమోలు ఇవ్వండి, తొలగించండి అనేసి ఈ రోజు దుర్మార్గంగా సర్కులర్లు తీసుకొస్తున్నారు, మెమోలు ఇస్తున్నారు. ఈ రోజు మేము డిపార్ట్మెంట్ అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్ లేకుండా హెల్పర్స్ లేకుండా మేము పని చేయకుండా నీ డిపార్ట్మెంట్ ఎక్కడిది, నువ్వెక్కడున్నావు, నువ్వెట్లా పని చేస్తావు, మేము లేకుండా డిపార్ట్మెంటే లేదు కదా, ఇంకా ఇబ్బందులు ఎందుకు పెడుతున్నావు అనేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకని
ఈ రోజు ఎంతో ఆశతోటి ఎంతో నమ్మకంతో మేము చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే శాంతియుతంగా చాలా కాలం నుండి మేము పోరాటం చేస్తున్నాం. ఈ రోజు డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాం. మాతో చర్చలు జరపాలి, మాతో చర్చించాలి, ప్రతి అంశాన్ని పరిశీలించాలి, మాకు నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటది. ఇవ్వకపోతే ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసంతృప్తిలో ఈ ప్రభుత్వం తప్పకుండా కొట్టుకోబోతది. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకోవద్దనేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. పోరాడతాం, పోరాడతాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. 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 జిందాబాద్, 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 జిందాబాద్.